చాలాసార్లు మనం స్ట్రెస్ ఉందని అస్సలు ఆలస్యంగా గుర్తిస్తాం. కానీ మన బాడీ మాత్రం ముందే చెప్పేస్తుంది. తిన్నాక కూడా అలసటగా అనిపించడం, ఉదయం లేవగానే హెవీగా అనిపించడం, చిన్న పని కూడా పెద్దగా అనిపించడం, మూడ్ ఆఫ్, చికాకు, ఎక్కువ ఆలోచించడం, నిద్ర ఆలస్యంగా పట్టడం, ఫుడ్ తినే ఆసక్తి లేకపోవడం ఇవన్నీ బలహీనతలు కావు. ఇవన్నీ మన బాడీ చెప్పే స్ట్రెస్ సిగ్నల్స్. కానీ చాలామంది వీటిని ఏమీ కాదు, అలసటే అని ఇగ్నోర్ చేస్తారు. అలా ఇగ్నోర్ చేస్తూ పోతే మన బాడీ మీద ప్రభావం చూపుతుంది. మన బాడీ అలసిపోతుంది. రిలేషన్షిప్స్ కూడా దెబ్బతింటాయి. ఎందుకంటే స్ట్రెస్ అనేది ఒక వ్యక్తి మాత్రమే కాదు. మహిళలలో హార్మోన్ బ్యాలెన్స్ ఉంటుంది, మెంటల్ లోడ్ ఉంటుంది, సైలెంట్ ఎమోషనల్ స్ట్రెస్ ఉంటుంది. పురుషుల్లో అయితే వర్క్ ప్రెషర్, ఫైనాన్షియల్ స్ట్రెస్, రెస్పాన్సిబిలిటీస్ బర్డన్స్ ఇలా వేరువేరు రూపాల్లో కనిపిస్తుంది. ఎవరు తప్పు కాదు, ఎవరు తప్పు చేయడము కాదు. స్ట్రెస్ మాట్లాడుకోకుండా లోపలే దాచుకుంటేనే మనసు, సంబంధాలు నిశ్శబ్దంగా విరిగిపోతాయి. మొదటి అడుగు స్ట్రెస్ ఉందని అంగీకరించడం కాదు, బాడీ మాట వినడం. ఇది భయం కోసం కాదు, అవగాహన కోసం మాత్రమే.